ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియపరుస్తున్నాను. దేవుని అత్యంత మహాకృపను బట్టి గత 2 కూటములలో కూడా దేవుడు మనకు సహాయం చేసి ఉన్నాడు. ఈ 3వ కూటము కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ 3వ కూటాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. గత 2 కూటాల్లో కూడా మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ రోజున ఈ 3వ కూటములో దైవజనులు భోగి శాంతారావయ్య గారు మనకు వాక్యం అందించడం అనేది చాలా దేవుని కృప. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుని సన్నిధిలో మరి పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చేసుకుందామండి. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నాయన ఇంతవరకు తండ్రి నీ మహాదయను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి ప్రభువా తండ్రి, మొదటి కూటములో 2వ కూటములో నువ్వు సహాయం చేసావు ప్రభువా. మరి శనివారం సాయంకాల సమయంలో 3వ కూటములో మమ్మల్ని నడిపించావు ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దిన కార్యక్రమంలో మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, పాటలలో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో నీ సన్నిధి మాతో అనుగ్రహించండి ప్రభువా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నిజంగా ప్రభువా నాయన, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాలలో ప్రభువా నాయన మమ్మల్ని ప్రేమించి నీవు ఏర్పాటు చేసిన ఈ కూటాలను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. యేసయ్యా, అనేక మందికి గొప్ప భాగ్యం లేదు ప్రభువా. అయా, ఈ నాయన వాక్యము కరువైపోతున్న దినాల్లో మేము ఉన్నాము ప్రభువా. ఎప్పుడో ప్రభువా నాయన అనేక దేశాల్లో వాక్యము కరువైపోయి నీ గ్రంథము చేతిలో లేని పరిస్థితులు విన్నాము. కానీ నాయన వినటం మట్టుకే కాదు, ఇప్పుడు చూస్తే ఈ కాలంలో మేము చూసే పరిస్థితిలోకి మేము వచ్చేస్తాం ప్రభువా. ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా అయా, ఇంకా కొద్ది దినాల్లో వాక్యము మా చేతిలో ఉండని దినాలు రాబోతూ ఉన్నాయి ప్రభువా. వాక్యము నాయన మనస్ఫూర్తిగా వినని దినాలు కూడా రాబోతూ ఉన్నాయి ప్రభువా. అప్పుడే మార్చి నుంచి ఇంతవరకు నాయన మందిరాలు మూయబడి నాయన అందరూ కలిసి సంతోషంగా ప్రభువా నీ సన్నిధిలో ఆరాధించుకునే సమయాలు లేకుండా పోయినాయి ప్రభువా. ఎంత భయంకరమైన దినాలు ప్రభువా. నిజంగా ఇవన్నీ మేము తలంచుకుని కన్నీటితో ప్రభువా మా హృదయాలు పొంగే స్థితిలో అయా తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థించవలసిన సమయంలో ప్రభువా మా పరిస్థితులు ఎలా ముగిసిపోతున్నాయో మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా తండ్రి నాయన అయ్యో, ఆనాడు ఇశ్రాయేలీయులు అయా భయంకరమైన వెట్టి సాకిరి చేయలేక, ఆ భారాలు ఆ బరువులు మొయ్యలేక నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ప్రభువా నువ్వు ఎలాగా వారి ప్రార్థన, వారి కన్నీరు చూచి నాయన వారిని నువ్వు దర్శించి వారికి గొప్ప విడుదల ఇచ్చావు ప్రభువా. అలాగంటి పరిస్థితులు ఇప్పుడు మాకు వస్తూ ఉన్నాయి ప్రభువా. భయంకరమైన కరోనా ప్రతి ఇంటిని దర్శిస్తూ ఉన్నది ప్రభువా. భయంకరమైన వ్యాధి, భయంకరమైన మరణాలు, చెప్పుకోలేని బాధలు, ఆకలి చావులు ప్రభువా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఎలా మొరపెట్టగలిగిందో కన్నీటితో వారు మొరపెట్టారట నాయన. ఆ కన్నీటి ప్రార్థన నీ సన్నిధికి చేరిందని వింటూ ఉన్నాము. మేము ఎలా ఉన్నాము ప్రభు? ఎవరైతే నీ సన్నిధిలో కన్నీటితో మనస్సు పెట్టి ప్రభువా మా గృహాన్ని దర్శించు, మా బిడ్డలను దర్శించు, మా కుటుంబంలోకి రండి ప్రభువా అని ఎవరైతే నీ సన్నిధిలో కన్నీటితో నీ సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉంటారో, ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితులు చూచైనా ఎవరైతే నీ సన్నిధిలో జాగ్రత్త పడతారో అలాంటి వారికి నువ్వు గొప్ప విడుదల ఇవ్వబోతున్నావు, గొప్ప నెమ్మది ఇవ్వబోతున్నావు. అయా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఈ లోకంలో తప్పించబడ్డారు, అయా విడుదల పొందారు. కానీ మేమైతే ఈ లోకంలో విడుదలే కాదు, శాశ్వతమైన ఆనందాన్ని కూడా ఇవ్వబోతూ ఉన్నావు ప్రభువా. అది ప్రతి ఒక్కరూ గ్రహించే హృదయాలు దయచేయండి. వినే పరిస్థితుల్లో కాక మా జీవితాల్లో ఆచరించే పరిస్థితి మాకు దయచేయండి, మా సంఘానికి దయచేయండి. అయా, ఈ లైవ్లో ఈ ప్రార్థనలు, ఈ వాక్యాలు ఎవరైతే
ఎవరైతే వింటూ ఉన్నారో ప్రభు, వారందరి గృహాల్లోకి నువ్వు వెళ్ళండి ప్రభు. వారందరికీ విడుదల దయచేయండి, వారందరికీ రక్షణ దయచేయండి, వారందరికీ భారము దయచేయండి. నా స్థితి ఎలాగున్నది, నా హృదయ పరిస్థితి ఎలా ఉన్నది, వింటూనే ఉన్నానా? అయ్యో, నేను అమలు చేయగలుగుతున్నానా? నీ అందు భయభక్తులు కలిగిన గృహమే క్షేమంగా ఉంటుందని అయా ప్రతి ఒక్కరు గ్రహించేటట్టు చేయండి నాయన. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇలాంటి శ్రమలలో కూడా నాయన ఆలోచన లేకుండా, గ్రహింపు లేకుండా, కన్నీటి ప్రార్థన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో లేకపోతే మాకు రక్షణ దొరకదు ప్రభు. ఈ లోకం ఏదో సాగిపోతుంది కానీ ఆ చివరి దినాల్లో ప్రభువా నాయన ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఇప్పుడైనా ఈ లైవ్లో నాయన అనేక మంది నీ సువార్త వింటూ ఉన్నారు కానీ ఇలాంటి పరిస్థితులు కూడా రాని దినాలు ఉన్నాయి ప్రభువా. ఒక ప్రక్క యుద్ధాలు వినబడుతూ ఉన్నాయి. యుద్ధాలు వస్తే ఇంకెలాంటి సదుపాయాలు కూడా మాకు ఉండవు ప్రభువా. ఇప్పుడైనా నువ్వు ప్రతి ఒక్కరము నేను ఆలోచించి గ్రహించి ఇంకా రాబోయే దినాలు కరువు దినాలు, భయంకరమైన దినాలు, చెప్పుకోలేని దినాలు అని నాయన నువ్వు ఇచ్చిన అవకాశాన్ని, నువ్వు ఇచ్చిన కృపాకాలములో ప్రతి ఒక్కరూ ప్రభు అని తెలుసుకుని నాయన ఎవరు ఎవరు నశించిపోవటానికి ఇష్టము లేక ప్రభు ఈ కూటాలు అనేక మంది హృదయాల్లో భారము పెట్టి నువ్వు వినిపిస్తూ ఉన్న ఈ మాటలు ఎవరు నిర్లక్ష్యము చేయక ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అంతరంగము నాయన గ్రహించి నాయన రక్షణ పొంది నీకు భయపడి నీలో జీవించడానికి నువ్వు కృప చూపమని ఆయా ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్క గృహంలోకి మీరు వెళ్ళమని, ప్రతి ఒక్క గృహంలో ఏదో ఆటపాటలు, సినిమాలు, సీరియళ్ళు పెట్టుకుని ఆనందించేవారుగా కాక ప్రభువా ఈ చివరి దినాల్లోనైనా అన్ని కట్టిపెట్టి ప్రభువా నీ మాటలు విని నీ అందు భయభక్తులు కలిగి ప్రభువా నీ కొరకు జీవించేవారుగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని సహాయం చేయమని, ఈ కూటాలు ఆశీర్వాదకరంగా మాకు వినుచున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించి మీరే మహిమ ఘనత పొందమని, అనేక మంది మేలు పొందడానికి నువ్వు కృప చూపమని అన్ని విషయాలు నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా అనే పాట పాడుకుందాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా వారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమ
కృపలేని క్షణము నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నే ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా హల్లెలూయా మనం ఆరాధన చేసుకుందాం. గడిచిన కాలం అంతటిలో దేవుడు మనల్ని కాపాడి, ముఖ్యంగా ఈరోజు మన మందిర ప్రతిష్ఠ రోజు. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడి ఈరోజుని విధంగా ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో మనలను ఉంచినందుకు, సజీవులుగా ఉంచినందుకు నిజంగా మనం ఎంతో దేవుని రుణస్థులమై ఉన్నాం. కనుక అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయమంతుడితో రెండు చేతులను పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా, అద్భుతకరుడా నీకు స్తోత్రము నాయనా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము నాయనా, సర్వోన్నతుడా నీకు స్తోత్రము నాయనా, సర్వశక్తివంతుడా నీకు స్తోత్రము నాయనా, మహిమ కలిగిన తండ్రి నీకు స్తోత్రము నాయనా, కృపా కనికరములు కలిగిన మా ప్రభువా నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో మమ్మల్ని పుట్టించిన ప్రభువా నీకు వందనాలు, మమ్మల్ని పెంచిన ప్రభువానికి స్తోత్రాలు, మమ్మల్ని కాపాడిన ప్రభువానికి స్తోత్రాలు, లెక్కలేని ఉపకారములు అయా నా మా జీవితంలో చేసిన యేసయ్యా
నీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. అనేక మంది ఇంకా బయటే ఉండగా ప్రభా, అయా మమ్ములను నాయన నీలోనికి తీసుకున్నావు నాయన, రక్షించుకున్నావు నాయన, అయా నీ మందిరంలోకి చేర్చుకున్నావు తను, నీ బిడ్డలుగా మార్చుకున్నావు అయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం ప్రభా. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రాజాది రాజా, దేవాది దేవా, ప్రభుల ప్రభా, నీ ఘనమైన నామానికే స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేడో రేపో యేసుక్రీస్తు ప్రభు రాకడనే పాట పాడుకుని దేవునిని మహిమపడదాం. ఎందుకంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది కనుక మనము సిద్ధ మనసుతో ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. నేడో రేపో యేసు రాకడా, కాలం సమయం ఎవరెరుగరు. నేడో రేపో యేసు రాకడా, కాలం సమయం ఎవరెరుగరు. విశ్వాస యాత్రలో నీ సాగిపోదును. స్తోత్రం. లోకాన్ని ఆశించి నీ వెనుక తిరుగను. విశ్వాస యాత్రలో నీ సాగిపోదును. లోకాన్ని ఆశించి నీ వెనుక తిరుగను. వస్తాడు యేసురాజు. ఆమేన్. స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. తీసుకెళ్తాడు నిత్య రాజ్యము. యేసయ్యా మీకు స్తోత్రం. వస్తాడు యేసురాజు నీతి న్యాయముతో. నన్ను తీసుకెళ్తాడు నిత్య రాజ్యముకు. నేడో రేపో యేసురాజు, కాలం సమయం ఎవరెరుగరు. నేడో రేపో యేసు రాకడా, కాలం సమయం ఎవరెరుగరు. గ్లోరీ. చీకటి లోకాన్ని కమ్ముకుంది, పాపాంధకారంలో మునిగి ఉంది. యేసయ్యా చీకటి లోకాన్ని కమ్ముకుంది, కృప చూపండి. పాపాంధకారంలో మునిగి ఉంది. నాన్నవారే కరువైనారే, నమ్ముకున్న వారే వమ్ము చేస్తున్నారు. నాన్నవారే కరువైనారే, నమ్ముకున్న వారే వమ్ము చేస్తున్నారు. అన్యాయం విస్తరిస్తుంది, ఆత్మీయత అనగారిపోతుంది. అన్యాయం విస్తరిస్తుంది, ఆత్మీయత అనగారిపోతుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నేడో రేపో యేసు రాకడా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. కాలం సమయం మా కొరకు తిరిగి రాబోతున్నవాడా మీకు స్తోత్రం. నేడో రేపో యేసు యేసయ్యా మీకు స్తోత్రం. కాలం సమయం ఎవరెరుగరు. కరువులు యుద్ధాలు భూకంపాలు, స్వార్థం నిండిన చీలిక సంఘాలు. కరువులు యుద్ధాలు భూకంపాలు, స్వార్థం నిండిన చీలిక సంఘాలు. ధనముకు లోకం దాసోహమాయే, నైతిక విలువలే నిర్వీర్యమాయే. ఎన్నాలి క్రీస్తు లేని క్రైస్తవులు, యేసయ్యా మీకు వందనాలయ్యా. ఎన్నాలి ప్రేమ లేని ఏకత్వం. కృప చూపు దేవా మీకు స్తోత్రం. ఎన్నాలి క్రీస్తు
విచారింపబడును. నేడో రేపు యేసు రాకడా కాలం సమయం ఎవరెరుగరు. విశ్వాస యాత్రలో నే సాగిపోదును. లోకాన్ని ఆశించి నే వెనుక తిరుగను. విశ్వాస యాత్రలో నే సాగిపోదును. ప్రభువా కృప చూపండి నాయనా. లోకాన్ని ఆశించి నే నశించిపోకున్నట్లు మీరు మమ్మల్ని రక్షించండి ప్రభు. యేసురాజు నీతి స్తోత్రం. హల్లెలూయా. నిత్య రాజ్యముకు వస్తాడు. యేసురాజు నీతి న్యాయముతో నన్ను తీసుకెళ్తాడు నిత్య రాజ్యముకు. నేడో రేపు యేసు రాకడా కాలం సమయం ఎవరెరుగరు. నేడో స్తోత్రం రేపు యేసు రాకడా అయా మా దేశాన్ని రక్షించండి ప్రభు. సమయం ఎవరెరుగరు. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా స్తోత్రము నాయనా. అయ్యా నువ్వు వచ్చే సమయం ఆసన్నమైంది నాయనా, మీకు స్తోత్రం ప్రభు. అయ్యా వధువు సంఘాన్ని మీరు సిద్ధపరచుచున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యానికి స్తోత్రం. అయ్యా నీ పేరు పెట్టబడిన జనాంగమైన మమ్మల్ని అయ్యా నీవు విడువక అయ్యా నడిపించుచున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వధువు సంఘాన్ని అయ్యా మీరు రెప్పపాటులో మధ్యాకాశానికి మీరు తీసుకువెళ్ళబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీరు వస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం 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 స్తోత్రం. భారతావనిలో దానియేలులాగునా థ్యాంక్ యూ లార్డ్. నన్ను జీవింపచేయవా. ఈ హృదయాలను తెరిచి దేవుని ఆరాధన చేద్దాం. దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. దేవా మీకు స్తోత్రం నాయనా. యేసయ్యా దానియేలులాగునా నన్ను స్తోత్రం. జీవింపచేయవా. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. అయ్యా మీకు స్తోత్రం అయ్యా. స్థిరమైన నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన. యేసయ్యా దానియేలులాగునా నన్ను గ్లోరీ జీవింపచేయవా. స్తోత్రం. యేసయ్యా దానియేలులాగునా అయ్యా కటిక చీకటి కమ్ముకునే దినాలలో నన్ను జీవింపచేయవా. దానియేలులాగునా యేసయ్యా మమ్మల్ని జీవింపచేయండి. దానియేలులాగునా స్తోత్రం అయ్యా. అవునయ్యా. నన్ను జీవింపచేయవా. పరిశుద్ధ జీవితం మేలిని సాక్ష్యము చెదరని విశ్వాసము. అవునయ్యా. పరిశుద్ధ దానియేలు వలె మమ్మల్ని జీవింపచేయి. మేలిని సాక్ష్యము చెదరని విశ్వాసము. యేసయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. గ్లోరీ టు ద లార్డ్. హల్లెలూయా. యేసయ్యా దానియేలు చీకటి కమ్ముకుంటున్న ఈ దినాలలో నన్ను
రోషం కలిగి నీ కొరకు జీవించడానికి అయ్యా సహాయం చేయి. యేసయ్యా ఆ దానియేలులాగున్నా నన్ను జీవింపచేయవా. యేసయ్యా నీ కొరకు జీవించే శక్తి మాకు దయచేయి. భారతావనిలో దానియేలులా పాపమును జయించి లోకమును జయించి నీ కొరకు జీవించే శక్తిని మాకు దయచేయండి. స్తోత్రం. ఈ భారతావనిలో దానియేలులాగున్నా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగున్నా నన్ను జీవింపచేయవా. యేసయ్యా పరిశుద్ధతలో పవిత్రతలో అయ్యా నమ్మకస్తులుగా నీ కొరకు జీవించే కృప నన్ను జీవింపచేయవా. అయ్యా సహాయం చేయి. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. దానియేలులాగునా ఈ లోకములో నీ కొరకు బ్రతుకుట మాకు నేర్పించండి. యేసయ్యా ఆ దానియేలులాగునా ప్రభువా నన్ను జీవింపచేయవా. కృప చూపువాడా. ఆ దానియేలులాగునా థ్యాంక్ యూ లార్డ్. నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. దేవా మీకు స్తోత్రం. ఈ అయ్యా మీకు స్తోత్రం అయ్యా. దానియేలులాగునా మా విమోచకుడా సజీవుడా మీకు స్తోత్రం. నన్ను జీవింపచేయవా. రోషం కలిగి నీ కొరకు పరిశుద్ధ బ్రతుకుట మాకు జీవితం నేర్పించు. మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము. అవునయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధ జీవితం మేలిమి సాక్ష్యము చెదరని విశ్వాసము. యేసయ్యా దానియేలులాగునా అయ్యా మమ్మల్ని జీవింపచేయండి అయ్యా. నన్ను జీవింపచేయవా. అయ్యా యేసయ్యా సహాయం చేయండి. ఆ దానియేలులాగునా నీ కృప మాడిలే మాత్రం తక్కువ చేయవద్దు ప్రభు. నన్ను జీవింపచేయవా. మా దోషమును బట్టి నీ కృప తక్కువ చేయ. ఆ దానియేలులాగునా కృప చూపే దేవా స్తోత్రం. నన్ను జీవింపచేయవా. హల్లెలూయా. యేసయ్యా Almighty God. ఆ దానియేలులాగునా జీసస్. నన్ను జీవింపచేయవా. ఈ భారతావనిలో అయ్యా దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. అయ్యా నీ భక్తులు యేసయ్యా రోషం కలిగి పవిత్రత కలిగి అయ్యా శక్తివంతమైన జీవితాలు నీ కొరకు జీవించినట్లుగా నన్ను జీవింపచేయవా. మమ్మల్ని కూడా అలా బ్రతకించు. యేసయ్యా అయ్యా మేము కూడా అలా జీవించడానికి మాకు నీ కృప దానియేలులాగునా దయచేయండి. నన్ను జీవింపచేయవా. అయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా ఆ దానియేలులాగునా నన్ను జీవింపచేయవా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డ సహోదరుడు వి ఎలీషా గారు, అయ్యగారు మీ కూటములలో నేను వ్రాసినటువంటి పాటల క్యాసెట్ రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాను అని చెప్పి ఆయన అడిగారు. మరి దేవుని సేవకులు ఉంటారు కనుక దైవ సేవకులతో ప్రార్థన చేయించండి అని వారు కోరి ఉన్నారు. మరి దేవుని సేవకులు భోగి శాంతరవయ్య గారు ప్రార్థన చేసి ఆ క్యాసెట్ను రిలీజ్ చేస్తారు. ఈ పాటలకు
మంచి సంగీతం అందించినటువంటి విక్టర్ సామ్యూయల్ బాబు గారు చాలా చక్కని సంగీతాన్ని వారు అందించారు. అలాగే మరి అందులో ఒక పాట మరి పీబీ మా పెద్ద కుమార్తె పీబీ పాడటానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఈ సమయంలో పాటలు రచించినటువంటి క్యాసెట్ తయారు చేసినటువంటి వి ఎలీషా గారిని ప్రభు దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దైవజనులు భోగి శాంతరాయ్ గారి ప్రార్థన ద్వారా ఇప్పుడు ఆ క్యాసెట్ని మనం ప్రార్థన చేసి ప్రారంభించాలని వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రార్థన. మరి మన ప్రభువును సర్వలోక రక్షకుడైన యేసయ్య నామములో మన ప్రియులందరికీ, మరి సంఘ బిడ్డలందరికీ, దైవజనులు కె ప్రసాదరావు గారికి ప్రభు పేరు వందనాలు చెల్లిస్తూ, దేవుడు తన ప్రజలను ప్రేమించి మరి తన సేవకుడు ఎలీషా ద్వారా, అదేవిధంగా మరి సంగీతం విక్టర్ శామ్యూయల్ బాబు గారి ద్వారా, గానం శ్రీమతి ఫిబీ ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈ యేసయ్య మహిమ గీతాలు అనేక మంది క్రైస్తవ ప్రజలకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మహిమకరంగా దేవుడికి ఉండేటట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనా పూర్వకంగా ఈ యేసయ్య మహిమ గీతాలు పాటలను అందరం కలిసి ప్రార్థనా పూర్వకంగా దేవుడికి ప్రతిష్ఠించి మరి అందరికీ ఆత్మీయంగా దీవెనకరంగా ఉండేటట్లు ప్రార్థన. మహాపరిశుద్ధులకు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. క్రైస్తవ సమాజాన్ని ప్రేమించి, సంఘాలను ప్రేమించి, చక్కటి ఆత్మీయ గీతాలను తండ్రి నువ్వు ఆయా సమయాల్లో ఆయా భక్తుల ద్వారా నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, యేసయ్య మహిమ గీతాలు అనే ఈ పాటలను ప్రభువా నీ కుమారుడైన ఎలీషా ద్వారా రచనలు జరిగించి ప్రభువా సంగీతము విక్టర్ శామ్యూయల్ బాబు గారి ద్వారా నువ్వు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. గానాన్ని ప్రభువా శ్రీమతి ఫీబీని నువ్వు వాడుకున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గీతములన్నీ కూడా ఆత్మ సంబంధమైన గీతములుగా నువ్వు ముద్ర వేసి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నీ ప్రజలు తండ్రి ఈ గీతములు పాడి ప్రభువా నిన్ను స్తుతించి గణపరిచి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభువా యేసయ్య మహిమ గీతాలని నువ్వు నాయనా తండ్రి చక్కగా వాడుకునేటట్లు సహాయం చేయమని వేడుకుంటూ, అయ్యా ఈ గీతముల ద్వారా ప్రభువా సంఘం బలపడేటట్లు, సంఘం ఆస్వాదించబడే విడచినవారు, నూతన జన్మను పొందినవారు. పాత బ్రతుకును విడచినవారు, నూతన జన్మను పొందినవారు. పరిశుద్ధాత్మను పొందినవారు, ప్రభు యేసు వార్త చాటేవారు. హల్లెలూయా 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 నా యేసుకే. 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 పాత బ్రతుకును విడచినవారు, నూతన జన్మ
విడచిన వారం, నూతన జన్మను పొందిన వారం. నూతన జన్మను పొందిన వారు, పాత బ్రతుకును విడచిన వారు, నూతన జన్మను పొందిన వారు. సాతాను రాజ్యం కూల్చెడివారు, సాతాను యుక్తులు నిరిగిన వారు, సాతాను రాజ్యం కూల్చెడివారు. హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే. విడచిన వారు, నూతన జన్మను పొందిన వారు, పాత బ్రతుకును విడచిన వారు, నూతన జన్మను పొందిన వారు. కాచెను రక్తం నీ నా పాప విమోచనకై, సిలువలో యేసు కాచెను రక్తం నీ నా పాప విమోచనకై, పరిశుద్ధపరచెను మనలను ఆయన పరలోక రాజ్యం చేర్చుటకై, పరిశుద్ధపరచెను మనలను ఆయన పరలోక రాజ్యం చేర్చుటకై. హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే, హల్లెలూయా 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 నా యేసుకే. పాత బ్రతుకును విడచిన వారు, నూతన జన్మను పొందిన వారు, పాత బ్రతుకును విడచిన వారు, నూతన జన్మను పొందిన వారు, పరిశుద్ధాత్మను పొందిన వారు, ప్రభు యేసు వార్త చాటే వారం. హల్లెలూయా 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 నా యేసుకే, 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 హల్లెలూయా 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 నా యేసుకే. మూడవ కూటములో దైవజనులు భోగి శాంతారావయ్య గారు మనకు వాక్యం అందించడం అనేది చాలా దేవుని కృప. కనుక ప్రతి ఒక్కరు కూడా
ఆ దేవుని సన్నిధిలో మరి పాల్గొని ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 117వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, చాలాసార్లు చదువుకున్నాం. ఈరోజు మనం చాలాసార్లు చూసిన వాక్యాన్ని చూస్తాం, కాకపోతే దేవుడు ఈరోజు ఒక కొత్త కోణంలో మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. 117వ కీర్తన 1వ వచనం, 2 వచనాలు ఉంటాయి అందులో, అంతే. 117వ కీర్తన 1-2 వచనాలు. 1వ వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా, ప్రతిరోజు చాలా ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, చాలామంది చనిపోతున్నారు. అది వాస్తవం. తల్లిదండ్రులకి, తల్లి తండ్రికి పిల్లలకున్న బంధం, పిల్లల కష్టాలు బాధలు ఎవరు చూస్తారండి? తల్లిదండ్రులు. మనందరి కష్టాల బాధలు ఎవరు చూస్తారు? యేసయ్య. ప్రైజ్ లార్డ్. అంచేత మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి సంపాదించుకుందాం. మన దేవుడు కృప హెచ్చుగా ఇచ్చే దేవుడు, తక్కువ చేసే దేవుడు కాదు. కృపను తక్కువ చేసే దేవుడు కాదు. ప్రియులారా, అందుకే రాయించాడు 117వ కీర్తనలో, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందంట. బైబిల్లో చాలామంది దేవుని కృపను హెచ్చుగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి ఉపమానాలుగా దేవుడు చాలా విషయాలు చెప్పాడు. ఈరోజు చాలాసార్లు చదువుకున్న ఈ ఉపమానాన్ని, కానీ ఈరోజు ఒక కొత్త కోణంలో ఒక వ్యక్తి దేవుని కృప హెచ్చుగా ఎలా సంపాదించాడో బైబిల్లో చూద్దాం. మనం సంపాదిద్దాం. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి 10,000 సంపాదించింది అమ్మాయి, మనకి ఇవ్వడంటారా? ఇవ్వడా? అలానే వేదంతో కన్నీటితో ప్రార్థన చేసి మనం కూడా 100 రూపాయలు ఇచ్చి 10,000 సంపాదించగలం. అదే దేవుడిగా. పిల్లలు గమనించండి, మన జీవితంలో ఏదైనా చేయాలంటే బైబిల్ చెప్తుంది ఆయన మాత్రమే చేయగలడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని కృప ఒక వ్యక్తి ఏ విధంగా హెచ్చుగా సంపాదించుకున్నాడో లూకా సువార్తలోకి వెళ్దాం. నేను తొందరగా ముగిస్తాను. ఆ విధంగా మనం కూడా సంపాదించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం నుంచి. అందరూ తీయండి నాన్న. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఎంతమంది ఉన్నారండి? 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళిద్దరిలో దేవుని కృప ఎవరు హెచ్చుగా సంపాదించారో మనం చూద్దాం. ఎలా సంపాదించారు? 2 కుమారులు ఉన్నారు. అందులో వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తమ ఆస్తిని ఏం చేశాడండి? ఇదండి ఆస్తి ప్రాబ్లం. తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు. ఎవరి కోసం? పిల్లల కోసం. యేసయ్య చాలా ధనవంతుడండి. ఆయనకంటే ధనవంతుడు ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవరు లేరు. సర్వ సంపద ఆయనదే. అయితే ఇప్పుడు పిల్లలు అడుగుతుంటారు, తండ్రి నువ్వంత ధనవంతుడు కదా, నాకు చాలా కష్టంగా ఉంది, ఇదివా అదివా అది అంటే ఇస్తూ ఉంటాడు. అయితే కొంతమందికి హెచ్చుగా ఇస్తాడు, కొంతమందికి తక్కువగా ఇస్తాడు. ఎందుకు ఇలా చేస్తాడు? కారణం ఏంటి? ఇప్పుడు 2 కుమారుల్లో అందులో చిన్నోడు ఉన్నాడు. చిన్నోడికి కొద్దిగా తొందర ఎక్కువ, కొద్దిగా తిరుగుబాటు స్వభావం. పెద్దోడు మంచోడే, అసలు గమ్మున ఉంటాడు. ఈ చిన్నోడు అన్నాడు, తండ్రి
ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తండ్రిని అడిగినప్పుడు ఈ చిన్నోడు గొడవ చేయటం వల్ల తండ్రి ఏం చేశాడు? తండ్రి ఆస్తి పంచాడు. ఇప్పుడు బైబిల్ ప్రకారం చిన్నవాడు అంటే తిరుగుబాటు చేసినోడు, తండ్రిని ఎదిరించినోడు బైబిల్ ప్రకారం ఎవరంటే అపోస్తలుడు పౌలు హెబ్రీ సంఘాన్ని తెలియచేశాడు. భక్తిలో ఎదగని వారిని చిన్నవాళ్ళు అంటారు. అర్థమైంది కదండి? పెద్దవాడు అంటే జ్ఞానం ఉంటుంది ఆడికి. చిన్నోడు అన్నాడు అనుకో, ఆడికి జ్ఞానం ఉండదు. వాళ్ళ నాన్న బిస్కెట్ ప్యాకెట్ తెస్తాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. మళ్ళీ నాన్న ఒరే నాకు బిస్కెట్ నాది అంటాడు. ఇచ్చింది ఎవరు? వాళ్ళ నాన్నే. నాన్నకు బిస్కెట్ ఇస్తాడా? ఎవడు? ఎందుకాడు? చిన్నోడు. ఆడి కాస్త పెతికితే ఇస్తాడు. బిస్కెట్ ప్యాకెట్ అంతా ఆడే తింటాడు బొడ్డోడు. ఒక బిస్కెట్ ఎవరికైనా ఇస్తాడండి? కారణం ఏంటి? చిన్నోడు. అలానే దేవుని పిల్లలు ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనల్ని. ప్రసవ వేదంతో కన్నాడట మనల్ని. అయితే ఆయన పిల్లల్లో కొంతమంది చిన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది పెద్ద, కొంతమంది ఎక్కువ సమయం ప్రార్థనలు గడిపిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పర్లా ప్రార్థన చేసినా చేయపోయినా పర్వాలేదు. పిల్లలు వీళ్ళ జీవితంలో సంవత్సరాలు అయితే గడిచిపోతుంటాయి కానీ వీళ్ళు ఎదగరు. చిన్న చిన్న పొట్టు పిల్లలు వాళ్ళు సంవత్సరం ఎదగకపోతే మనకు భయం వేస్తుంది. అయ్యి బాబోయ్, కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా నోట్లో ఏలు వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందండి? చండాలంగా ఉంటుంది. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూడా నోట్లో ఏలు పెళ్లి చూపులకి వెళ్ళనుకోండి ఎంత చండాలంగా ఉంటుంది. పౌలు సంఘంలో కొంతమంది భక్తి జీవితాలు ఎదగట్ల. వాళ్ళు చిన్నపిల్లలు అంటారు. ఎప్పుడు యేసయ్యను వేధించిన వాళ్ళే వాళ్ళు, యేసయ్యను బాధ పెట్టిన వాళ్ళే, సంఘాన్ని బాధ పెట్టిన వాళ్ళే, సేవకుడిని బాధ పెట్టిన వాళ్ళే, సేవకురాలు బాధ పెట్టిన వాళ్ళే. వాళ్ళ స్వభావం చిన్నపిల్లల స్వభావం కదా. తల్లిదండ్రులు అబ్బా ఈడెప్పుడు ఎదుగుతాడు వదినా, ఈడి పెద్దోడైతే కానీ నా బాధలు తీరం, ఈడి చిన్నోడైనంత నా కాలం నాకు ఈ బాధలే అనుకుంటారు. చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. దేవుడి దగ్గర ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఎదగని వాళ్ళు ఉన్నారు. కాలమును బట్టి చూస్తే చూడండి, కాలం పెట్టి చూస్తే ఇప్పుడు వీళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత, వాక్యాన్ని సంవత్సరాలు విని వాక్యమనే ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, ఆహారం తింటున్నారు, వాక్యమనే ఆహారం తింటున్నారు. చాలా కాలం సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ కాలమును పెట్టి చూస్తే మీరు ఇంకోటి చెప్పాలి, అరే ఇది తప్పురా, ఇలా చేయకూడదు, ఇలా తప్పురా, ఇది చేయకూడదు మనం చెప్పాలి. మీరు ఎలా ఉండాలంటే బోధకులాగా ఉండాలి, విశ్వాసంలా కాదు. సంఘంలో కూడా ఎవరైనా సరే పాపం వాళ్ళు చిన్న భక్తులు ఎదగలేదు కదా, వాళ్ళకి మనం చెప్పాలి. కానీ వాళ్ళనే మనం తప్పుతో తీసుకెళ్ళామనుకోండి, నువ్వు చిన్నపిల్లడివే, నువ్వు భక్తి లేనుడివే. కాలమును పెట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరలా చెప్పాల్సి వస్తుంది. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది, వచ్చి అమ్మ ఏ అనేది ఎలా ఉంటుందమ్మా, బి అనేది ఎలా ఉంటుందని అడిగింది అనుకో, నెత్తి మీద ముట్టికాయ పెట్టి 1వ తరగతిలో చదివింది ఇప్పుడు మూలపాఠాలు అడుగుతున్నావేమే. ప్రియులరా, ద బేసిక్ ప్రిన్సిపల్స్, ద బేసిక్ ఫౌండేషన్
క్రైస్తవ్యం యొక్క మూల పాఠాలంటే పరిశుద్ధత, పవిత్రత. మనకి పరిశుద్ధత, పవిత్రత, విశ్వాసము, ప్రార్థన, ఇవి మనకి. నీకు విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి. నీ విశ్వాసం పెరుగుతున్న కొలిది ప్రార్థన పెరగాల, తగ్గిపోవాలా? పెరగాలి. పవిత్రత పెరగాలి, అపవిత్రత పవిత్రతలకు రావాలి. అందుకని పౌలు అంటాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. ఆ తర్వాత మీరు పాలు తాగవలసిన వారే కానీ, ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్ళారు, భోజనం పెడుతున్నారు. పెళ్లి కొడుకు తల్లి అంటాడు, మా అబ్బాయి ఇంకా పాలే తాగుతున్నాడు అనుకోండి అని చెప్పింది అనుకోండి. అన్నం తినలేడమ్మా, ఇంకా పాలు తాగుతున్నాడు అంటే పిల్లని ఇస్తారండి? సో మీరు ఇంకనూ పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీరు తినగలవారే కాదు. ఆ తర్వాత ఇంకో మంచి మాటను చూడండి. మరియు పాలు తాగు ప్రతి ఒక్కడు శిశువే గనుక నీతి వాక్యము యొక్క విషయములో అనుభవం లేదు. వాక్యం అయితే చెప్తారు, అన్నీ చెప్తారు, కానీ వాళ్ళకి అనుభవం ఉండదు. చెప్పేవారు కానీ అనుభవం చేయరు. అర్థమైంది కదా? చెప్తారు కానీ అనుభవంలో చేయరు. అబ్బాయి ఆ పాపిష్టి చూపులు చూడకంటాడు, ఆడు చూస్తూ ఉంటాడు. మరి ఆ చండాలం పని చేయకరా అంటాడు, వాడు చేస్తూ ఉంటాడు. చెప్తారు కానీ అనుభవంలోకి. అర్థమైందా? ఆ తర్వాత మర్చిపోతే ఇంకా గమ్మత్తుకుంటా. అమ్మా, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా అని వివేచించడానికి సాధకము చేయబడిన, గట్టిగా చప్పట్లు కొట్టండి. వయసు వచ్చే వాళ్ళైతే, భక్తులు ఎదిగేవారైతే వాళ్ళకి ఒక జ్ఞానేంద్రియం ఉంటుంది. జ్ఞానేంద్రియం అంటే తెలుసా? పొయ్యి మీద పెనం మీద మాడిపోతుంది అనుకోండి, ఏ జ్ఞానేంద్రం వాసన వస్తుంది? ఏ జ్ఞానేంద్రంకి? ముక్కుకి. ముక్కు పని చేయలేదు అనుకోండి, మాడిపోయినా తెలియదు ఆవిడికి. జలుబు చేసిన వాడికి తెలియదు. ఇప్పుడు నీకు మేలు జరుగుద్దో కీడు జరుగుద్దో దేవుడు చెప్తాడు. ఇది మంచి సబ్జెక్ట్. రేపేం జరగబోద్దో కూడా నీకు చెప్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే. అందుకే ప్రార్థన చేయమంటాను, నాకు కూడా చెప్పండి ప్రార్థన చేస్తానంట. ఒక దర్శనం వస్తుంది. ఆ జ్ఞానేంద్రం ఏంటంటే దర్శనం. ఇది భూమి మీద అందరికీ ఉండదు, ఒక్క క్రైస్తవులకి, ప్రార్థన చేసిన వారికి, దేవుని ఆత్మపూర్ణులైన వారికి. ఆ దర్శనంలో ఒక భావం వచ్చేస్తుంది. అలా వెళ్తున్నప్పుడు నీకు మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? నీకు మేలు జరుగుద్దా, నీకు మేలు జరుగుద్దో? ఎవరికి వస్తుంది జ్ఞానేంద్రం? వయసు వచ్చిన వాళ్ళకి. పాలు తాగే వాళ్ళకి కాదు. వాళ్ళకు దర్శనం రాదు, ఏ పాడు రాదు. వాళ్ళకి అసలు దర్శనాలే రావు. ఈ దర్శనాలు ఎవరికి వస్తాయి తెలుసండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17 వచనం చూడండి. వయసు వచ్చిన వారికే, భక్తి చేసిన వాళ్ళకే. పిల్లరా, మనకి ఆపద కీడు వెంటనే వచ్చిందండి. ప్రతి దానికో దర్శనం వస్తుంది. పిల్లరా, నీకు మేలు జరుగుద్దా కీడు జరుగుద్దో దేవుడు నీకు తెలియజేయడానికి ఒక జ్ఞానేంద్రం ఇస్తాడు. ముక్కు. అక్కడేముందో చూడాలంటే ఒక జ్ఞానేంద్రం పనిచేస్తుంది. ఏంటిది? కన్ను. ఉప్పుగా ఉందా, పుల్లగా ఉందా, కారంగా ఉందా పనిచేయడానికి ఒక నాలుగు ఇచ్చాడు మనకి జ్ఞానేంద్రం. అలాగే నీకు మేలు జరుగుద్దో కీడు జరుగుద్దో తెలియడానికి ఒక జ్ఞానేంద్రం ఏంటండి? అపోస్తల కార్యం 2:17 చదవండి. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద
నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆత్మను కుమ్మరిస్తాడు తెలుసా? చాలామంది తెలియదు. ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళకి తెలియకుండా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా రకరకాలుగా వాళ్ళు ఆత్మను కుమ్మరించినప్పుడు తట్టుకెళ్ళిన స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుని ఆత్మను ఎందుకు కుమ్మరిస్తాడు తెలుసండి? ఆత్మను కుమ్మరింపు వల్ల మనలో ఉన్న జ్ఞానేంద్రం పనిచేస్తుంది. ఆ జ్ఞానేంద్రం ఎలా పనిచేస్తుంది, ఎవరెవరిలో పనిచేస్తే కింద చదవండి. నా కుమారులను, మీ కుమారులను, మీ కుమార్తెలను ఏం చేస్తారండి? చెప్పేస్తారు, నానా నువ్వు వెళ్తున్నావు ఏదో జరగబోద్ది. పిల్లలే, నాన్న వెళ్తున్నావు ఏదో జరగబోద్ది, జాగ్రత్త. అప్పుడు మన కేర్ చిన్నపిల్లడు కదా. పిల్లలు గమనించండి, మీ కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారు. ఆ తర్వాత ఏం కలుగుతాయండి? దర్శనాలు. ఆ తర్వాత మీ వృద్ధులు ఏం చేస్తారండి? దర్శనాలు, కళ్ళు వస్తాయి, ప్రవచనం వస్తుంది, వాక్యం ద్వారా ప్రవచనం వస్తుంది. ఇవన్నీ కూడా వద్దాం దొరుకుతాయి. ఇదేది రాలేదంటే వాళ్ళు ఎవరు? చిన్నపిల్లలు. ఎవరండి? చిన్నపిల్లలు. వాళ్ళు ప్రార్థన చేయరు, భక్తి చేయరు, భక్తిలో ఎదగరు. అర్థమైంది కదండి? తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. అందులో ఒకడు పెద్దోడు, ఒకడు చిన్నోడు. చిన్నోడు ఏమంటాడంటే, డాడీ నీతో నేనున్నాను, నీ ఇంట్లో నేనున్నాను, నాకు రావాల్సింది నాకు ఇచ్చే, నాకు పంచే, ఇదే సంపాదించినట్టు. సరే తండ్రి చాలా ప్రాముఖ్యంగా పంచాడు. ఆ తర్వాత మాటకు రండి. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమును ప్రయాణం పోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారంతో పాడు చేశాడు. ఆస్తి అంటే ఏంటో తెలుసండి? ఎఫ్సీలు రాసిన పత్రిక. దేవుడు మనకే ఆస్తిని ఇస్తాడు. చూడండి, దేవుడు మనకే ఆస్తిని ఇస్తాడు. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, 6, 7, 8. చూడండి ఒకసారి. ఈ ఆస్తి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఈ ఆస్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, పాడు చేసుకోకూడదు. ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 చదవదాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన ఏంటండి అది? ఏ ఐశ్వర్యం ఇది? మహదైశ్వర్యం. ఆ కృపనిది ఏంటో తెలుసా? మహదైశ్వర్యం. అర్థమైంది కదా? ఇప్పుడు కృప ఆగిపోవాలా, కంటిన్యూగా ఉండాలా? చెప్పండి. ఆగిపోవాలా, కంటిన్యూగా ఉండాలి. ఒక నుయ్యి తెవాడట, ఈ ఒక్కరోజు నీళ్ళు వస్తే చాలంటే ఆడిపించాడు మంచోడా? చచ్చిపోయే వరకు నీళ్ళు రావాలి. ఈ కృప అనేది ఏంటంటే మహదైశ్వర్యం. నీకు ఏది కావాలన్నా దేవుడు ఆ కృప అనేది గొప్ప ఐశ్వర్యంగా ఇచ్చాడు. చప్పట్లు కొడతారా? ప్రైజ్ లార్డ్. ఈ కృప అనేది గొప్ప ఐశ్వర్యం క్రైస్తవుడికి. ఈ కృపను కోల్పోటే కారణం ఏంటంటే తిరుగుబాటు. ఈ కృపను కోల్పోటే కారణం ఏంటంటే తిరుగుబాటు, అవిధేయత, దుర్వ్యాపారం. ఈ చిన్న కొడుకు ఏం చేస్తే తెలుసండి? ఏ వ్యాపారం చేశాడు? దుర్వ్యాపారం అంటే బైబిల్ ఏంటో తెలుసా? చూద్దాం, ముగించేద్దాం తొందరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ ప్రకారము ఈ కృపను ఏం చేస్తూ పోగొట్టుకుంటాం మనకు అర్థమైపోతుంది. ఈరోజు కొంతమంది తెలియదు, ఈ పని చేస్తే ఈ కృపను పోగొట్టుకుంటామని వాళ్ళకి తెలియదు. పాపం చాలామంది తెలియదు. కృపను పోగొట్టుకుపోయే కారణం, మహదైశ్వర్యాన్ని పోగొట్టుకునే కారణం ఏంటంటే దుర్వ్యాపారం.
ఈ దుర్వ్యాపారం అంటే ఏంటో పేతురు రాసిన మొదటి పత్రికలో దేవుడు వివరించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము ఏం చేష్టలండి? పోకిరీ చేష్టలు. అంటే ఒక క్రైస్తవురాలు ఇతరులాగా పోకిరీ వల్ల తయారవ్వచ్చు, అవ్వకూడదా? అలా తయారైతే ఏం పోగొట్టుకుంటుంది? కృపని, మహదైశ్వర్యాన్ని. ఈ మహదైశ్వర్యాన్ని పోగొట్టే కారణం ఏంటి? దుర్వ్యాపారం, పోకిరీ చేష్టలు. వాళ్ళు చేసారేమో, నువ్వెందుకు పోగొట్టుకోవడం నీ ఐశ్వర్యాన్ని? వదినా డ్రెస్ సూపర్ వదినా, అర్థమైందా? చుట్టిదారు వేస్తుంది కానీ టాప్ ఉండదు, పై వస్త్రం ఉండదు, అది టాప్ అంట. వీడు తమ్ముడా సూపర్గా ఉంది తమ్ముడా నీ ప్యాంటు. ఎందుకని? ఎప్పుడు జారిపోద్దో అర్థం కాదు, కిందకి ఏలబడతా ఉంటుంది. ఆడి హెయిర్ కటింగ్ మొన్న ఒకటి చూసేది, ఆ తల మీద తాటి చెట్టు ఉందండి బాబు, తాటి చెట్టు ఇలా ఉంది పైకి. అవన్నీ పోకిరీ పనులు కదండి. ఈ రోజుల్లో లోకంలో సాతానుగాడు ఎందుకు పోకిరీ చేష్టల్లో క్రైస్తవులు తీసుకెళ్తున్నాడంటే మహదైశ్వర్యాన్ని పాడు చేయాలి. అర్థమైంది కదా? ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు, దేవుని మందిరికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. ఏం చేసి? పోకిరీ చేష్టలు చేసి. చదవండి అన్నమాట. పేతురు రాసిన పత్రికలు వివరించాడు. మనము పోకిరీ చేష్టలు, దురాశలు. ఆశ ఉండొచ్చు క్రైస్తవులకి, దురాశ ఉండకూడదు. ఒక ఆవిడ నాకు భోజనం పిలిచింది. అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఈరోజు మరలా ఎందుకు భోజనం పిలిచానంటే పక్కింటి స్థలం కూడా మాకు ఇచ్చేటట్టు ప్రార్థన చేయండి అంట. నిజమండి, ఇలాంటి కేసులు నాకు ఉంటాయి. అదే ఆశ. పక్కింటి కూడా నీకు కావాలా? దురాశలు. ఇది కూడా కృప ఆగిపోద్ది. దురాశలు పాలైతే ఏమైపోద్ది? దుర్వ్యాపారం. అది దుర్వ్యాపారం వల్ల మహదైశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు చిన్న కొడుకు. అవునా కదా? దురాశొద్దు. దురాశలు, ఆ తర్వాత మద్యపానం. కొంతమంది మందు కూడా తాగుతారట. పార్టీ. ఎందుకు? చిన్నోడు, ఆడికి తెలియదు, భక్తిలో ఎదగల. ఆ తర్వాత ఇంకో మాట చదవండి, అల్లరితో కూడిన ఆటపాటలు. తెలుసా? పాట యేసయ్యదే, స్టెప్ మాత్రం సినిమా స్టెప్లే. పాట ఎవరిది? యేసయ్య పాటే. స్టెప్లో చిరంజీవి స్టెప్లో. సూపర్ సూపర్ అందరూ చప్పట్లు కొడతారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమవుద్ది కృప? చెప్పండి. అయిపోద్ది. అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు విందులు. తాగేటప్పుడు ఎన్ని డిషెస్ ఉంటాయో తాగకుండా మనం పెట్టుకొని విందులు. ఆ తర్వాత చేయదగిన విగ్రహ పూజలు. విగ్రహాలకైతే పూజ చేయరు కానీ వేరే విధంగా పూజ చేస్తారు. అక్కడ విగ్రహం ఉండదు కానీ ఇంక వేరేటి పూజ చేస్తారు. వేరేటి పూజ చేయండి తెలుసా? ఒక ఆవిడ పునాది రేయడానికి రండి అని పిలిచింది నన్ను, పాస్టర్ గారు. నవధాన్యాలు వేయమంటుంది. ఏ ధాన్యాలు వేయాలి? నవధాన్యాలు వేయాలంట. ఇంకొక ఆవిడ ఇంటికి వెళ్తే పాపం పాస్టర్ గారికి తలకి టప్పున కొబ్బరికాయ తగిలింది. అక్కడ దిష్టికి గట్టిందంట, గుమ్మడికాయ తగిలింది. ఇవన్నీ ఏంటంటే విగ్రహారాధన సంబంధించింది. చేయదగని విగ్రహ పూజలు మొదటి వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం, అంటే వాళ్ళందరూ ఇష్టపూర్వకం చేస్తారు, మనం చేద్దామని చెప్పి అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు, అపరిమితమైన ఆ దుర్వ్యాపారం. ఏది ముందు లిస్ట్ ఇచ్చాడే అదంతా రాసుకోండి. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు
తమతో కూడా చాలండి. మీరు పరిగెత్తపోయినందుకు వాళ్ళు చాలా బాధపడిపోతుంటారు. ఇవన్నీ మనం చేస్తే మనం నష్టం ఏం జరుగుద్ది? మహదైశ్వర్యం ఆగిపోద్ది. కృప. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి ఆ మహదైశ్వర్యాన్ని పోగొట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? చదవండి, నేను ముగిస్తాను. ఇంకా కృపంతా ఖర్చు అయిపోయింది. ఇంక కృప లేదు ఆడి దగ్గర. కృపంతా పోయింది, దరిద్రం మిగిలిపోయింది. అదంతా ఖర్చు అయిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా ఒకటి చెంత చేరాడు. ఈడెవడు? పందులతో సహవాసం చేసినాడు, పందులు మేపోడు. పంపాడు. చదవండి. ఇప్పుడు మహదైశ్వర్యముతో జీవిస్తున్న వ్యక్తి దేవుడి నోటి నుండి వచ్చే పవిత్రమైన ఆ శ్రేష్టమైన మన్నాను తింటున్న వ్యక్తి ఏం తినాలనుకుంటున్నాడు? పందుల పొట్టు. ప్రియరా, పందులతో సహవాసం చేశాడు అనుకోండి, పందుల మధ్య జీవించాడు అనుకోండి, ఆడి దగ్గర ఏ వాసన వస్తుంది? పందుల వాసనే. గమనించండి, ఆ పందులతో ఉంటున్న కొలది పంది స్వభావం వాడికి వచ్చేస్తుంది. పంది తినే ఆహారం తింటే పంది జీవితం వాడికి వచ్చేస్తుంది. ఈ పంది జీవితం ఎలాంటిదో తెలుసండి? పేతురు రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. ప్రియులారా, మనము ఆ స్వభావం గల వారితో మనం సహవాసం చేస్తే మన స్వభావం కూడా అదే మారిపోద్ది. అందుకే పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 22వ వచనంలో దేవుడు చక్కగా చెప్తాడు. చూడండి ఒకసారి. 2 ఉన్నాయట దేవుడికి అసహ్యమైన జంతువులు. కుక్క ఒకటే కక్కేసింది, మళ్ళీ తింటుంటుంది. అందుకని దేవుడికి అసహ్యం ఇది. ప్రభా, ఇంకా నేను చేయనయ్యా, ఇక ఎప్పుడు ఇలా చేయనయ్యా అని చెప్పి మళ్ళీ చేస్తామట. కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగుబడిన పంది పాపం పందిని తీసుకొచ్చి శుభ్రంగా మంచి సబ్బుతో స్నానం చేయించి చక్క డ్రెస్ వేసి ఒక బంగారం గొలుసేసి ఇంట్లో పెట్టుకోండి. ఏదో పని ఉందని అలాగా ఆ కిరాణా షాప్కి వెళ్ళి రండి. ఈ పంది ఎక్కడ ఉంటుంది? బురదలోనే. ప్రియులారా, కుక్క తన వాంతికి మరలున్నట్లును కడగబడిన పంది మళ్ళినట్లు అన్ని నిజమైన సామెత చెప్పున ఈ చిన్న కుమారుడికి ఏం చేద్దంటే సంభవిస్తాడు. తండ్రి ఇంటి నుంచి దూరం అయిపోయాడు. ఎందుకు చర్చికి వెళ్ళటం? ఎందుకు తండ్రి దగ్గరికి వెళ్ళటం? తండ్రి ఇంటితో మనకేం పని? మన ఇల్లు ఉంది కదా. తండ్రి సన్నిధి మనకెందుకు? ఆస్తి ఇచ్చాడు కదా, ఆశీర్వాదం ఇచ్చాడు కదా. పిల్లలు గమనించండి, ఈ చిన్న కుమారుడు మహదైశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. పందుల దగ్గరికి వెళ్ళి పంది స్వభావంగా మారిపోయాడు. అయితే ఆ తర్వాత చూడండి, అయితే ఏమొచ్చిందండి? బుద్ధి వచ్చిందంట. ఏమొచ్చిందండి వీడికి? బుద్ధి వచ్చిందంట. బుద్ధి అంటే ఏంటో తెలుసా? మారు మనసు. వాడి మనసు మారింది. క్రైస్తవ జీవితంలో ఎవరు ఎక్కువ కృపను పొందుకుంటారంటే బుద్ధి వచ్చినప్పుడే పొందుకుంటారు. బుద్ధి రానప్పుడు పొందుకోరు. పాత స్వభావం మరలో అందులోకి వెళ్ళాడంటే వాడు బుద్ధి లేనోడే. అందుకే సంఘంలో 2 ఉన్నారు. 10 మంది కన్యకులు ఉన్నారంట. అందులో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని ఎవరు? అరే బుద్ధి లేనాడు, నిన్ను చెప్పాను సీనున్నావు, మళ్ళీ ఇప్పుడు చేసేవేటి అంట తల్లి.
అంటే ఏంటి? ఎందుకు బుద్ధి లేనోడు? నిన్న చెప్పినప్పుడు కొట్టుకమ్మా కొట్టుకమ్మా చేయనమ్మా చేయనమ్మా అంటాడు, మళ్ళీ ఇవాళ చేస్తున్నాడు. అప్పుడు తల్లి ఏమంటుంది? బుద్ధి లేనోడా? ఎప్పుడు బుద్ధి వచ్చినాడు అవుతాడు తెలుసా? చేసిన పాపాన్ని మరలా చేయకుండా ఉన్నాడు బుద్ధిమంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. అది మారు మనసు. మారు మనసు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఆ మహదైశ్వర్యాన్ని మరలా పొందుకోవాలంటే, కృప పొందుకోవాలంటే, కృప అత్యధికంగా ఉండాలంటే వాడికి ఏం రావాలంటే బుద్ధి, మారు మనసు. మారు మనసు వస్తే, బుద్ధి వస్తే యేసయ్య ఏం చేస్తాడో అంతా నేను చూపించిన. ఇంటికి వెళ్ళి చదవండి ఒకసారి, చూడండి. 15వ అధ్యాయము 18వ వచనం చదువుతాం. అద్భుతమైన మాట అండి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను, అండర్లైన్ చేయండి, ఏం చేశాడట? పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. ఎవరికెవరికి విరోధంగా? పరలోకానికి, నీకు. యేసయ్యా, నేను అర్థమైపోయిందయ్యా, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానని ఏం ఒప్పుకుంటున్నాడు? పాపం ఒప్పుకుంటున్నాడు. తప్పు ఒప్పుకున్న కొడుకే బుద్ధిమంతుడు, ఒప్పుకోని కొడుకు బుద్ధిమంతుడు కాదు. అర్థమైంది కదా? మా మనవడు ఉన్నాడు, సారీ తాత అంటాడు సింపుల్గా. నాకు చాలా ఆనందం వేస్తుంది. ఏంటి ఇంత త్వరగా ఇటు సారీ తాత అంటాడు ఏంటి అనుకుంటాను. నువ్వు ఎంత త్వరగా ప్రభు సన్నిధిలో, అయ్యా క్షమించయ్యా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేశానంటే ఎంత ప్రేమతో ఉంటాడో తెలుసండి. ఎంత ప్రేమతో ఉంటాడో తెలుసా? ప్రియులారా, ఈ చిన్న కొడుకు చేసిన ఇంతంత దుర్మార్గ పనులు కదా, నేను మీకు ఇంకా వివరించాలి ఫుల్గా. చాలా దుర్మార్గుడు. కానీ ఒకరోజు పశ్చాత్తాపం వచ్చి అంటున్నాడు, తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. ఇక మీదట అసలు నాకు యోగ్యత కూడా లేదయ్యా. అనుకుని వాడు ఇంకా దూరంగా ఉండగా చూసి కనికరపడి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? పందుల మధ్యలో నుంచి వచ్చాడు. వీడి దగ్గర ఏ వాసన వస్తుంది? పందుల వాసన వస్తుంది. పందుల వాసన వచ్చినాడు దగ్గరికి పరిశుద్ధుడైన దేవుడు వెళ్ళి ఏం చేసేటట్టు మెడ మీద పడి, నేనైతే ముద్దు పెట్టుకుని, చిచి స్నానం చేసిరా. అర్థమైందా? స్నానం చేసిరా. మన పిల్లలు బాగా చెమట పెట్టి వాసన కొట్టారనుకో, తల్లి స్నానం చేసిరారు, ఆ తర్వాత ముద్దు పెట్టుకుంటారు. నా యేసయ్య అయితే కంపు చూడ్డు, వాసన చూడ్డు, దరిద్రం చూడ్డు, మేడ మీద పడి మరి ముద్దు పెట్టుకుంటాడట. ప్రైజ్ లార్డ్. ఇంత ప్రేమగల దేవుడిని ఎలా విడిచిపెట్టి వెళ్తాం మనం? ఇంత దయగల దేవుడిని, ఇంత మహదైశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడిని ఆ దరిద్రపు, ఆ దుర్వ్యాపార పనులు చేసి, ఆ పాపిష్టి పనులు చేసి, ఆ చండాల పనులు చేసి ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఎందుకు పోగొట్టుకోవాలి? ప్రియులారా, ఆ తండ్రి ఇంటిలో మంచి విందు ఉందట. విందు. ఆ విందుకి ఇందులో అయితే వధించారు, కానీ ఆ విందు కోసం ఆయనే బలైపోయి మన కోసం ఉన్నాడంట. తండ్రి ఇంట్లో విందు. ఇది విందండి. పస్కా విందు అంటారు దీన్ని. ఆ విందు జరిగింది అక్కడ. ఆ పస్కా విందు అక్కడ జరిగింది. ఆ చిన్న కుమారుడు మారు మనసు పొందాడని, పశ్చాత్తాపడ్డాడని, ఆ చిన్నకాడు కుమారుడు జీవితంలో ఇంకెప్పుడు సాతానుగాడు పని చేయకుండా ఒక విందుని ఏర్పాటు చేశాడు. చదవండి, కింద ఉంది.
22వ వచనం నుంచి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టండి. ఏ వస్త్రాలండి? ఆ దరిద్రపు వస్త్రాలను తీసేసి, ఆ పందుల మధ్య ఉన్న వస్త్రాలు తీసేసి ఏ వస్త్రాలు కట్టమంటున్నాడు? ఈ ప్రశస్త వస్త్రాలు ఏంటో తెలుసండి? యోబు గ్రంథంలోకి వెళ్ళండి ఒకసారి. ఈ సంపాదించుకుందాం, మనం సంపాదించుకుందాం. ఈ ప్రశస్త వస్త్రాలు ఏంటో యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. పిల్లరా, క్రైస్తవులకి వస్త్రం ఏంటో తెలుసండి? నీతి. నీతిమాలిన పనులు చేస్తే వస్త్రం పోద్ది. అందుకే చాలామంది కళ్ళు వస్తాయి, కింద ప్యాంట్ ఉండి పైన చొక్కా ఉండదు కళ్ళలో. కొంతమందికి రెండూ ఉండవు. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వెక్కడో నీతి తప్పిపోయావు, నువ్వెక్కడో నీతి తప్పిపోయావు, సరి చేసుకో, వస్త్రం వస్తుంది. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. ఏ ప్రవర్తన అండి? నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు అయ్యాను. చేతుల స్తోత్రాలు చెప్తారా? మన నీతి ప్రవర్తన, న్యాయ ప్రవర్తన మనకు వస్త్రాలు. మన ప్రవర్తన మారాలా, మన జీవితాలు మారితే ఆ ప్రశస్త వస్త్రాలు మనకు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత మాట చదివేసి ముగిద్దాం. తెచ్చి వీనికి కట్టి, ఉంగరం అంటే తెలుసండి? ప్రధానం. మన ప్రవర్తన మారిన తర్వాత బాప్టిజంతో మనకు ప్రధానం చేస్తాడు దేవుడు. అప్పుడు ఒక ఉంగరం తొడుగుతాడు. అది మీకు ఇంకొకసారి చెప్తాను, అది మంచి సబ్జెక్ట్. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరి చేతికి ఉంగరం ఉంటుంది తెలుసండి? చాలామంది క్రైస్తవులకి తెలియదు. ఆ ఉంగరాన్ని పోగొట్టుకోరు. పెళ్ళికి ఉంగరం పెడతారా? ప్రధాన ఉంగరం. పెళ్లి కూతురు ముసలివరికి మా ఆయన పెట్టేటిది, మా ఆయన పెట్టేటిది అంటది. రైస్లా వాడికి ఉంగరం తొడిగించి పాదాలకి ఏం చేయాలట? సమాధాన సువార్తని చెప్పులు. ఇంక అందరితో సమాధానం పడిపోతుంటాడు. చెప్పు ఉందిగా, ఎప్పుడు సువార్త చేస్తూనే ఉంటాడు. చెప్పులు తొడిగించి ఇప్పుడు ఏం చేశారండి? విందు. పస్కా బలి పశువుని వధించి విందు చేసి. ప్రైజ్లాడ్. చేతులు స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా, ఈ విందులో పాలి భాగస్తులు ఉన్న వాళ్ళకి ఏ తెగులు రాదని ఇజ్రాయేలీలు చెప్పాడు. ఇప్పుడు మనం ఒక్క కరోనా తెగులతోనే బాధపడిపోతున్నాం. ఇజ్రాయేల్ యాత్రలో 10 రకాల తెగుళ్ళు వచ్చినాయి వాళ్ళకి. ఇలాంటి కరోనా వైరస్లు 10 వచ్చాయి వాళ్ళకి, రకరకాల తెగుళ్ళు. అది మీకు చెప్తాను ఇంకొకసారి. ఈ 10 తెగుళ్ళ నుంచి వాళ్ళు క్షేమంగా కాపాడబడ్డానికి వారికి విందు చేశారు. ఆ విందు ఏంటో తెలుసండి? పస్కా విందు. ఆ పస్కా విందు ద్వారా ఆ పస్కా బలిపశు శరీరాన్ని తిని ఆ రక్తాన్ని స్వీకరించినప్పుడు పిల్లలందరూ క్షేమంగా బ్రతికారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ విందు ఇంట్లో జరిగింది. మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఇంకా చిన్నపిల్లల జీవితం వదిలేసి భక్తిలో ఎదిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ దేవాది దేవుడు మహదైశ్వర్యం, కృప అనే మహదైశ్వర్యము మన కోసం విస్తారంగా దాచాడు. ఆ ఐశ్వర్యాన్ని పొందుకోవాలంటే దుర్వ్యాపారంలో మనం ఉండాలా వద్దా? ఉండకూడదు. అందుకని ప్రభా ఈరోజు ఒక నూతన కోణంలో నిజమే తండ్రి, ఆయన కృప మా ఎడల హెచ్చుగా ఉంది. ఇంకా మా పిల్లలు ఆ కృపను హెచ్చుగా పొందుకోవాలి. ఆ దుర్వ్యాపారాలు మేము ఉండకూడదు, ఆ దుర్వ్యాపారాలు మేము వెళ్ళకూడదు. తండ్రి, ఆ ప్రశస్తమైన వస్త్రాలు నా కూతురుకు కావాలి, ఆ ప్రశస్తమైన వస్త్రాలు నా కొడుకు కావాలి, ఆ న్యాయ ప్రవర్తన నా కుటుంబంలో అందరికీ కావాలని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఇస్తాడు. ఆ ఉంగరం మన పిల్లలకి ఇస్తాడు తెలుసండి.
వాళ్ళే బాప్టిజాలు సిద్ధమైపోతారు. ప్రధానం అవుతూ యేసయ్యతో. ఆ విందులో ప్రధానమైన తర్వాత బాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఈ విందులో ఏం చేస్తాడండి? పాలి భాగస్తులు చేస్తాడు. ఈ నెలలో ఈ విందులో, ఈ పస్కా విందులో పాలి భాగస్తులు ఉండడానికి దేవుడు మన కృప చూపించాడు. మొక్కలేస్తారా? ప్రార్థన చేద్దామా? ఇంత ప్రేమగల దేవుడు, పంది స్వభావంలో ఉన్న వ్యక్తిని, పంది వాసన గల వ్యక్తిని, దుర్వ్యాపారం చేసిన వ్యక్తిని, చివరికి అక్కడ ఉంటుంది వ్యభిచారం చేశాడట, వ్యభిచారుడైన వ్యక్తిని దేవుడు ప్రేమించి పాపిష్టి పనులు చేసి కృపనంతటినీ పోగొట్టుకుంటున్న ఆ దౌర్భాగ్యపు జీవితంలో ఉన్న ఆ చిన్న కుమారుణ్ణి లోకంలో ఎవ్వరూ ప్రేమించలేదు. పందులు పెంచినోడు కూడా ప్రేమించలేదు. ఆ తండ్రి ప్రేమించాడు. తిరుగుబాటు చేసినా విధేయుడయ్యాడు కాబట్టి, తిరుగుబాటు చేసినా పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తిరుగుబాటు చేసినా పాపం చేసిన ఒప్పుకున్నాడు కాబట్టి తండ్రి ప్రేమకు దూరం అవ్వలేదు. గొప్ప విందుకు వారసుడయ్యాడు. తండ్రి యొక్క ఉంగరాన్ని సంపాదించుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు సంపాదించుకున్నాడు. ఈరోజు అంత ప్రేమగల దేవుడిని విడిచిపెట్టి ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాం? ఎందుకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు? ఎందుకు తండ్రితో గడపాలని ఇష్టం లేదు? ఎందుకు మహదైశ్వర్యం పొందుకోవాలని ఇష్టం లేదు నీకు? ఈరోజు ప్రభు ఏడుస్తున్నాడు. నీకోసం ఎంత కృపనుంచానో, నీకోసం ఎంత ఐశ్వర్యం దాచి ఉంచానో, ఎందుకు ఆ దుర్వ్యాపారంలో ఇంకున్నావు? పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఏ తెగులు గుడారని రాకుండా, ఏ తెగులు ఇజ్రాయెల్ గుడారం కంటకుండా ఆ విందుని ఏర్పాటు చేసేవే. పస్కా బలి పశువుగా నువ్వు వధించబడ్డావే. ప్రభు ఈరోజు నా కోసం బలైపోయి, నా కోసం ప్రాణాన్ని త్యాగం చేసి, నా కోసం సులువు మీద ఆఖరి బొట్టు వరకు రక్తం చిందించి నాకు విందివ్వాలని, నాకు మహదైశ్వర్యాన్ని ఇవ్వాలని, నా పిల్లల జీవితాలు గొప్పగా ఉండాలని, నా కుటుంబ జీవితం గొప్పగా ఉండాలని నువ్వు ఆశపడ్డావు. నీ ఆశకు తగ్గినట్లుగా నేను జీవించలేదు తండ్రి. ప్రభువా, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా. నేను పాపం చేశాను తండ్రి, నన్ను క్షమించయ్యా. ఆ చిన్న కుమారుని ఏ విధంగా ముద్దు పెట్టుకున్నావో నా కొంపు కొట్టిన జీవితాన్ని ముద్దు పెట్టుకో తండ్రి. నా పాపిష్టి జీవితం విడిచిపెట్టేటట్టు సహాయం చేయ ప్రభువా. నన్ను ప్రేమించిన దేవుడు, ఈ లోకంలో అందరూ నన్ను వదిలేసిన నన్ను ప్రేమించిన దేవుడు, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ ప్రేమ శాశ్వతమైనదయ్యా, శాశ్వతమైనది ప్రభు. ఈరోజు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ప్రేమకై వందనాలు, ఈ శ్రేష్టమైన శాశ్వత ప్రేమకై వందనాలు, ఈ కృపకై వందనాలు, ఈ మహదైశ్వర్యమకై నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా పిల్లలు క్షేమంగా బ్రతికున్నారంటే నీ కృప. నాకు ప్రాణాతి ప్రియమైన పిల్లలు ప్రభువా సురక్షితంగా ఉన్నారంటే నీ కృప. నా భర్త క్షేమంగా ఉన్నందుకు నీకు స్తోత్రం. నా ప్రాణాన్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. నా కుమారుని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. నా కోడల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం. నా కుమార్తెను కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. మా అల్లుడిని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. నా పిల్లల్ని కాపాడుతున్న దేవుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని దీవించండి. ఈ విందులో పాలు భాగస్థలుగా ఉండడానికి కృప చూపించండి. మరలా ఎప్పుడు ఏం జరుగుద్దో మాకు తెలియట్లేదు నాయన. మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంతో అద్భుతంగా తన సేవకులు భోగి శాంతరాయ్ గారిని వాడుకున్నారు. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎవరి మీద హెచ్చుగా ఉంటుంది. కృప అనేది మనం అందరము కలిగి ఉన్నాం. కానీ ఈ కృపతోని మనం సరిపెట్టుకోకూడదని ఈ వాక్యం ద్వారా నాకు అర్థమైంది. ఈ కృపలో మనం అన్నీ కూడా అనుభవిస్తున్నాం, మేలులు పొందుతున్నాం, మంచిదే. కానీ ఆయన కృప హెచ్చుగా ఉండాలి. ఈ హెచ్చైన కృప ద్వారా మనకు కలిగేది ఏంటంటే రక్షణ. ఈ హెచ్చైన కృప ఎవరి మీద ఉంటుంది
అనేది దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అద్భుతంగా మనతో మాట్లాడి ఉన్నారు. హెచ్చైన కృప ఎవరికి ఉంటుందని చెప్పారండి? ఎవరైతే తమను తాము తగ్గించుకుని, ముఖ్యంగా వారి జీవితంలో చేసిన తప్పుల విషయములో, పాపముల విషయములో విరిగి నలిగిన మనసుతో, కన్నీటితో ఎవరైతే పశ్చాత్తాప పడతారో వారి ఎడల దేవుని కృప హెచ్చుగా ఉంటుందండి, హెచ్చుగా ఉంటుంది. కనుక కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు. పేతురు తప్పు చేసి అబద్ధమాడి ప్రభా ఎంతో ఏడ్చాడట, సంతాపపడి ఏడ్చాడట. ప్రభా ఎంతో పశ్చాత్తాపడ్డాడు. కనుక హెచ్చైన కృప పేతురు మీద ఉంచి ఎలా వాడుకున్నారు నాయన పేతురు గారిని. ప్రభా నాయన పేతురుని నాయన తని ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన మీరు అభిషేకించి తండ్రి నాయన ఆయన ద్వారా సంఘాన్ని కట్టినట్టుగా మేము చూస్తున్నాం. నాయన హెచ్చైన కృప పొందుకుంటానికి పేతురు గారు ఎంతో పశ్చాత్తాపడినట్టు చూస్తున్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా ప్రభా అయా ఎంతగానో పశ్చాత్తాపడి ఆ హెచ్చైన కృపను పొందుకున్నట్టుగా మేము విన్నాం. ప్రభా నీకు వందనాలు నాయనా. నాయన ఇదిగో ఈ కూటములో వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మీరు దర్శించండి, సంధించండి. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో, రోదనతో, వేదనతో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా వారిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ సన్నిధి కాంతిని మీరే పంపించి మహిమ పొందవలసిందిగా మనవి చేసుకుంటూ, ఇదిగో ప్రారంభం కూటమి నుంచి ఇంతవరకు నాయన ప్రభా మీరు ఎంతో సహాయం చేస్తారు. మీ స్తోత్రాలు నాయన. ఈ కూటాలు ఇలా జరగటానికి నాయన ఇదిగో కొంతమంది బిడ్డలు నాయన ఎంతో శ్రమపడ్డారు, ప్రయాసపడ్డారు. ప్రభా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన ఫిన్నీని బట్టి, శ్రీనుని బట్టి ప్రత్యేకంగా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి నాయన. విన్న వాక్యాలు ప్రతి ఒక్క హృదయంలో నాయన బహుగా 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 అయ్యా ఫలింపచేయమని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నీకు స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటూ త్వరగా నాయన ఈ యొక్క నాయన ప్రభా ప్రతికూల పరిస్థితుల నుంచి విడుదల పొంది మేమందరము కూడా మందిరములో చేరి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకుని ఆ కృప దయచేయవలసిందిగా మనం చేసుకుంటూ నాయన నీ వాక్యము అందించినటువంటి సేవకులు ఇరువురిని కూడా నాయన ప్రభా మీరు దీవించి నాయన కాపాడమని మనవి చేసుకుంటూ, ఆశీర్వదించమని మనవి చేసుకుంటూ అయా వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడి నాయన మేలు పొందటానికి నీ యొక్క సన్నిధి కాంతి, నీ ఆమోదముద్ర ఈ కోటాల మీద ఉంచమని మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే కాపాడునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరి మోజెస్కి, శ్రీనికి ఈ కోటాల్లో ప్రయాసపడినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు.